మీరు ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? అలాగే లేదంటే ఉంది. ఏమైనా చేంజెస్? అస్సలు ఏ చేంజ్ ఉండదు. ఓకే. మా ఊరు ఒకటే. అందరూ కలిసి ఆదివారం అయితే చికెన్ తెచ్చుకుంటారు. హ్మ్. ఏ గుడి పండగైనా అందరూ ఎళ్ళిపోతారు. ఓకే. ఎవరిది పెళ్ళైనా కానీ అందరూ వస్తారు. ఎవరి పొలం పనైనా సరే వీళ్ళకెళ్ళకూడదు, వాళ్ళకెళ్ళకూడదు ఇలాంటి రాజకీయాలు అసలు మా ఊర్లోనే లేవు. హ్మ్. హ్యాపీగా వెళ్తారు. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా నాకు ఆ ఊరు అట్మాస్ఫియర్ నుండి బయటకొచ్చిన తర్వాతనే లిటరల్లీ ఇవన్నీ తెలుసు. ఓకే. ఇక్కడే ఫేస్ చేశాను తప్ప, ఇక్కడికొచ్చిన తర్వాత ఫేస్ చేశాను తప్ప, ఇక్కడికొచ్చిన తర్వాత కూడా తెలీదు. హ్మ్. ఇమ్మాన్యుయల్ పేరు ఒక్కటి ఇలా ఉంటది అని కూడా నాకు ఊర్లో ఉన్నప్పుడు తెలీదు. ఓకే. సో, పేరుతో ప్రాబ్లమ్ వద్దనా? ఆ! అంటే ఆ పేరుని పట్టుకొని నువ్విది అనని చెప్తారని కూడా నాకు తెలీదు. హ్మ్. అండ్ మోరోవర్ నా పేరు వంశీ. తన పేరు ఇమ్మాన్యుయల్. బేసిక్‌గా నా ఒరిజినల్ పేరు చర్చ్‌లో పెట్టింది డానియల్. ఓకే. సో, ఇమ్మాన్యుయల్ అండ్ డానియల్. డానియల్. ఓహ్! సో, తన కోసం నా ఒరిజినల్ పేరు వంశీ అయినా నేను డానియల్‌గానే కంటిన్యూ అయ్యాను కొన్నాళ్ళు. హుహు. తర్వాత నేను ఎప్పుడైతే డైరెక్షన్ టీమ్ ఇలా నా ఫ్లో ఆఫ్ వేలో నేను వచ్చేసానో అప్పుడు హ్మ్. నేను నా ఒరిజినల్ నేమ్‌ని రికగ్నైజ్ చేసుకున్నాను. ఓకే. వంశీగా ఇలా బయటకొచ్చేసాను. ఆ పేర్లే ప్రాబ్లమ్ అవుతుంది అని అనుకుంటే దానికి మేమేం చేయలేం. హ్మ్. అది మా తాతయ్య గారోళ్ళ పేర్లు, వాళ్ళ పేర్లు అలా వచ్చాయి. సో, నేను వాళ్ళని రెస్పెక్టబుల్‌గా నేను అవి యాక్సెప్ట్ చేయాలి. ఓకే. రైట్. సో ఎన్ని